ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ముసురు పడుతూ ఉండడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్టూడెంట్స్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడంతో ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయటకి వెళ్లాలని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఏకతాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సున్నపు బట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడడంతో ఇల్లు కూలి ఒకరు మరణించారు. బస్టాండ్ సమీపంలో లో లెవెల్లో బ్రిడ్జి వద్ద రోడ్డు, చెరువులను తలపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే జోరు వానలోనూ వర్షం ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన పర్యటనను కొనసాగించారు. అండగా ఉంటానంటూ బాధితులకు భరోసానిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతుంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రధాన రహదారి చెరువును తలపిస్తుంది. విద్యుత్ సబ్ స్టేషన్స్ ను వరద నీరు చుట్టుముట్టింది. కెనాల్ ఆఫీసులోకి వరద నీరు చొచ్చుకెళ్లింది. సినిమా హాల్ సెంటర్లో ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీరు నిలిచింది. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. ఇక అచ్చంపేట సత్తెనపల్లి రోడ్డు మార్గంలో ఉన్న వంతెనపైన నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కామేశ్వరరావు చెప్పండి, వాన బీభత్సం అయితే సృష్టిస్తుందని చెప్పవచ్చు. దీంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి అధికారులు ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి? యామని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా
కాకినాడ జిల్లా సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే నిన్నటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ని అయితే మాత్రం జారీ చేశారు. దీనికి సంబంధించి ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదు అని చెప్పేసి అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే మాత్రం వాతావరణ శాఖ వారు అయితే మాత్రం ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఈ తుఫాన్ అలర్ట్లో ఎవరికి ఎటువంటి నష్టం జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఇప్పటికే తీరం వెంబడైతే మాత్రం అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడే కలెక్టర్ ఆఫీస్ నుంచి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి కలెక్టర్ ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇటు ఆర్డీఓస్, ఎంఆర్ఓ, ఎండిఓస్తో కూడా మొత్తం ఈ తీరం వెంబడి అంటే సుదీర్ఘమైన తీరం కలిగి ఉన్న కాకినాడ జిల్లాలో ఎటువంటి ఈ తీరం వెంబడి ఈ తుఫాన్ ఎఫెక్ట్ కలిగినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం కానీ అదేవిధంగా ప్రాణ నష్టం కానీ జరగకుండా చూసే విధంగా చూడాలని చెప్పి అధికారులకు అయితే మాత్రం కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇప్పటికే నిన్నటి నుంచి పడుతున్న వర్షాలు అయితే మాత్రం భారీ ఎత్తున రోడ్లన్నీ కూడా జలమయంగా కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇటు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కాకినాడ బీచ్లో మొత్తం కూడా ఎవరు కూడా సందర్శకులే కాదు, రోడ్డు నడిచే ప్రయాణికులే కాదు, ఎవరిని కూడా రోడ్డు మీదకైతే మాత్రం అధికారులు రానివ్వడం లేదు. ఈ తుఫాను ఏదైతే ఉందో తుఫాను సంబంధించిన అయితే మాత్రం ఎఫెక్ట్ అయితే మాత్రం కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దీనికి సంబంధించి కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి నష్టం కలగకుండా ఇటు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా తీర ప్రాంతం వెంబడి కూడా అంతా అలర్ట్ చేశారు. అదే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్లు అయితే మాత్రం భారీ గాలులు వీస్తున్నాయి అని చెప్పొచ్చు. ఈ రోజైతే మాత్రం సాయంత్రానికల్లా తుఫాన్ అయితే మాత్రం తీరం దాటే అవకాశం తెలుస్తుంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, కళింగపట్నం మధ్య అయితే మాత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం అంటే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఎటువంటి నష్టం జరగకుండా తుఫాను తీరం దాటేటప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే మొత్తం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, తమ ఇళ్లలోనే ఉండాలి, పైకి రాకూడదని చెప్పి కలెక్టర్ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికల్లా ఈ తుఫాను తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. యామిని. రైట్, థాంక్యూ.